ఈరోజు కేసనపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో కొద్దిమందికి వాంతులు విరోచనాలు అవుతున్నాయి అన్నటువంటి ఉద్దేశం తెలియగానే వెంటనే మన గవర్నమెంట్ హాస్పిటల్ సంప్రదించి ఇక్కడ మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో శానిటేషన్ కార్యక్రమాలు, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తెలియపరిచి మరి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి బోర్లకు సంబంధించినటువంటి వాటర్ శాంపిల్స్ని కూడా తీసుకోవడం జరిగింది. వాటిని టెస్టింగ్కి పంపించి వాటర్ ఏ విధంగా కంటామినేషన్ అయిందా లేదా మామూలుగా ఇతర కారణాల వల్ల అయిందనేది మరి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చూస్తున్నారు. అదేవిధంగా శానిటేషన్ కార్యక్రమాలు కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ గారి సహకారంతో మరి శానిటేషను అదేవిధంగా సున్నం బ్లీచింగ్ చల్లే కార్యక్రమాలు కూడా ప్రజెంట్ జరుగుతున్నాయని తెలియపరుస్తున్నాం. నమస్కారం అండి. దాచేపల్లి మండలంలోని కేసానపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతంలో గత 3 రోజులుగా వాంతులు విరేచనాలు అవుతున్నట్టుగా మా దృష్టికి వచ్చినది. వెంటనే ఈరోజు మరి వైద్య ఆరోగ్య శాఖ వారితో మా మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు నమోదైన లెక్క ప్రకారం మాకు ప్రాథమికంగా 10 మంది వాంతులు విరేచనాలతో కేసులు నమోదైనవి. వారందరూ కూడా ప్రాథమికంగా మైల్డ్ కేసులే కాబట్టి ఇంటి వద్దనే చికిత్స అందించాము. అయితే నిన్న మొన్న అయినటువంటి 5-6 కేసులలో దాచేపల్లి పట్టణంలో కృష్ణ హాస్పిటల్లో నమోదైనట్లు మా దృష్టికి వచ్చినవి. వారిని విచారించగా ఒక కేసు డిశ్చార్జ్ అయినవి. మిగతా 4 కేసులు కృష్ణ హాస్పిటల్లో ఉన్నవి. వారిని కూడా ఫాలోఅప్ చేస్తున్నాము. గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి కూడా శానిటేషన్ చర్యలు చేపట్టమని, వాటర్ క్లోరినేషన్ చేయమని, సురక్షితమైన క్లోరినేషన్ ఇచ్చిన వాటర్ మాత్రమే ప్రజలకు అందించాలని సూచించి మండల పరిషత్ ఎంపీడీ వారికి కూడా తగిన ఆదేశాలు, సలహాలు ఇవ్వటం జరిగింది. కేసనపల్లి గ్రామం అండి. అంటే మేము ఫిల్టర్ వాటర్ తాగుతాము, కానీ బోర్ వాటర్ ఒకరోజు తాగినందువలన అలాగే మా బోర్ పక్కన సైడ్ కలర్లో ఉండడం వల్ల అది క్లీన్ చేసి ఎలా పడితే అలా ఉంటుంది. క్లీన్ చేసే వాళ్ళు రమ్మన్నా రాదు. అలాగే దాంట్లో ఉన్న క్రిమినల్స్ అనేవి వాటర్తో పొల్యూట్ అవ్వడం వల్ల అలా డిసీజెస్ వస్తున్నాయి. అలాగే కొంచెం వెదర్ చేంజెస్ వల్ల కూడా అలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందువల్ల ఇలా చాలా మందికి ఇలా డిసీజెస్ రావడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.